హాయ్ గాయ్స్, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా అనుకుంటున్నా. మీకైతే నేను మన ఇన్స్టా పేజ్లో ఒక రీల్ అప్లోడ్ చేసిన మెగా లక్కీ డ్రాది. అది మరి ఫేకా నిజమా అని చెప్పేసి అందరు నాకు డిఎం చేస్తున్నారు అన్నట్టు. అది ఫేక్ అయితే కాదు, 100% జెన్యూనే. ఇప్పుడు నేనైతే వచ్చేసి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చిన, మీకు వాళ్ళ ఆఫీస్ అడ్రస్ చూపెడతా. అట్లనే ఆ డ్రా బాక్స్ ఉంటుంది కదా, అది కూడా రెడీ అయిపోయింది. దాంట్లో ఆల్రెడీ కూపన్స్ కూడా వేసినారు. వీళ్ళ ఆఫీస్ లొకేషన్ అయితే ఎక్కడో కాదు, మన కొరట్ల టీచర్స్ క్లబ్ రోడ్ ఉంది కదా, అక్కడనే. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు అక్కడ వార్హాయి యూత్ టీచర్స్ క్లబ్ రోడ్ అని ఉంది చూడండి, దానికి అపోజిట్ లోనే ఉంటది వీళ్ళది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఆఫీస్ అయితే వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఆఫీస్ అన్నట్టు. ఇక్కడ చూస్తుంది కదా, ఇది వాళ్ళ ఆఫీస్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి మెగా లక్కీ డ్రా 1000 రూపీస్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా మీకు చెప్తా అని చెప్పినా కదా, అన్న వాళ్ళదే ప్రాపర్టీ. ఇప్పుడు ఈ ప్రాపర్టీ దగ్గర కూడా వెళ్ళేసి మీకు మొత్తం ప్రాపర్టీ ఏంది ఎట్లుందనేది చూపెడతా చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే చూస్తున్నారు కదా, లక్కీ డ్రా బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మొన్న నేను వచ్చినప్పుడు లక్కీ డ్రా బాక్స్ అయితే లేకుండే, అందుకే నేను వీడియో తీయలే. ఫుల్ వీడియో జస్ట్ షార్ట్ అప్లోడ్ చేసిన. ఫుల్ వీడియో చూడండి. ఇక్కడ చూసి కదా, ఆల్రెడీ కూపన్స్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ మన బ్రో వాళ్ళు అయితే వచ్చేసి దుల్లూరు నుంచి వచ్చిళ్ళు అన్నట్టు. మన దుల్లూరు నుంచి మన వీడియో చూసే వచ్చిళ్ళు అన్నట్టు. దుల్లూరు నుంచి వచ్చిళ్ళు అన్న వాళ్ళు కూడా ప్రాపర్టీ దగ్గరకు ఎంక్వైరీ చేసే వచ్చిళ్ళు. వాళ్ళ ముంగట్నే రాసిళ్ళు. నేను ఆ రోజు వీడియోలో కూడా చెప్పిన, అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి ఇట్లా రాయించుకొని డైరెక్ట్ డ్రా బాక్స్ లో అయితే వేయచ్చు. మీ ముంగట్నే వేస్తారు చూడండి. కోటగిరి భవాని చూసిళ్ళు కదా, దూలూరు నుంచి అయితే వచ్చి వేస్తున్నారు. ఇప్పుడు మన ముంగట్నే వేస్తారు. మీరు అంతా ఫ్రాడ్ అనుకుంటున్నారా? ఫ్రాడ్ అయితే ఏం లేదు. మనకు ఓపెన్ చేయరాకుండా ఇట్లా చూసిల్లా చాప్టర్ కూడా వేసేసి ఇక్కడ తీసుకోవచ్చు. అన్న తీసుకున్నాడు చెప్పిన ఫుల్ జెన్యూన్. ఈ డ్రా బాక్స్ అయితే వచ్చేసి ఓపెనింగ్ డేట్ తెలుసు కదా, ఇక్కడ మనకి చూపెడుతున్న చూడాలి. అందరికి తెలిసే ఉంటుంది, ఆల్రెడీ చెప్పా కదా. జాన్ 26, 2026 నాడు అయితే ఓపెనింగ్. లొకేషన్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, పెద్దమ్మ టెంపుల్, ఐలాపూర్ రోడ్, కొరుట్ల. ఆ రోజు మన పేజ్ లో యూట్యూబ్ లో అయితే లైవ్ పెట్టడం జరుగుతుంది. కంపల్సరీ మిస్ కాకండి, చూడండి. ఇప్పుడు మన ప్రాపర్టీ దగ్గరకు అయితే వెళ్ళేసి మొత్తం ఫుల్ వీడియో పెడతా చూడండి. ఒకసారి ప్రాపర్టీని కూడా మీకు చూపెడతా, ఎందుకంటే చూపెడతా అని చెప్పిన కదా. వీళ్ళు అక్కడికి చూసేద్దాం. ఫైనల్లీ మనం అయితే వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రాపర్టీ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీకు ప్రాపర్టీ అయితే రివీల్ చేస్తాను కదా, ఇదే మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా బిల్డింగ్. 222 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది, 3 BHK. దీంట్లో ప్రజెంట్ అయితే ఎవరైతే మనకు లక్కీ డ్రా పెట్టినారో అన్న వాళ్ళే ఉంటున్నారు, స్టే చేస్తున్నారు. మీకు లోపలికి వెళ్ళి అయితే మొత్తం చూపించేస్తా చూడండి. ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయకలి. చెప్పినా కదా, మన 1 కోటి రూపాయల బిల్డింగ్ కనిపిస్తుంది అక్కడ చూసుకోవచ్చు. మనకి 1 కోటి రూపాయల బిల్డింగ్ కి మన ఇక్కడ ప్రజెంట్ ఉన్న ప్రాపర్టీకి జస్ట్ 200 మీటర్స్ దూరమే ఉంటుంది. లోపలికి అయితే వెళ్ళేసి మొత్తం చూద్దాం. ఒకసారి రండి, మీకు కూడా క్లారిఫికేషన్ అవుతుంది. ఎందుకంటే మీరు జెన్యూనా కాదా అని చెప్పేసి నాకు మెసేజ్లు చేస్తున్నారు. అది అయితే ఫుల్ జెన్యూన్. చూడొచ్చు, ఇక్కడ మనకి ఎంట్రీలోనే కింద పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది. మస్తు చూసుకోవచ్చు, ఇక్కడ కార్ అయినా బైక్స్ అయినా ఈజీగా పెట్టేసుకోవచ్చు. అట్లనే కింద 2 గదులు కూడా ఉన్నాయి అటు సైడ్. చూసిలా పార్కింగ్ అయితే ఈజీగా మంచిగా 2 కార్లు పెట్టుకోవచ్చు. బైక్లో అయినా ఫ్రీ అంటే ఫ్రీ ఉంది. ఇంకా పైనకి వెళ్ళేసి పైన కూడా చూద్దాం. బిల్డింగ్ అయితే 2 ఫ్లోర్స్ ఉంది. మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. బిల్డింగ్ అయితే 2 ఫ్లోర్స్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చినాం. ఇక్కడనే అన్న వాళ్ళు అయితే స్టే చేసేది. అన్న నేమ్ అయితే వచ్చేసి కార్తిక్, కండక్ట్ చేసిన అతని నేము. ఇక్కడ చూద్దాం దాని లోపలికి అయితే వెళ్ళేసి. ఇది మనకి హాల్. పైన సీలింగ్ అయినా ఏదైనా మొత్తం డిజైన్ వర్క్ మొత్తం మనకి ఫినిషింగ్ తో ఉంది హౌస్ అయితే. ఎవరైతే ఆ అదృష్టవంతులో 26 నాడు అయితే చూద్దాం. ఇక్కడ మనకి మొత్తం ఫుల్ ఫర్నిచర్ కూడా ఉంది ఇట్లా మనకి నీట్ గా. ఇది వచ్చేసి దేవుని రూము, అట్లానే కిచెన్. మన కిచెన్ లో కూడా కబోర్డ్స్ మొత్తం ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి. ఇదేం టెన్షన్ పడకండి, ఇదైతే ఫుల్ జెన్యూన్. నేనైతే చెప్తున్నా, ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో అన్నట్టు. ఇటు సైడ్ బాల్కనీ ఉంటుంది చిన్నగా. అటు సైడ్ కూడా బయటకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి బాల్కనీ ఉంటుంది ఇటు సైడ్. జస్ట్ 1000 రూపాయలతోని మనం మన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. 222 గజాల ఇల్లు ఫస్ట్ డ్రా కింద అయితే వచ్చేసి మనకి 222 గజాల ఇల్లు అయితే వస్తుంది మనకి ఫస్ట్ డ్రాలో. అట్లనే సెకండ్ డ్రాలో అయితే వచ్చేసి 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ఉన్నాయి. థర్డ్ అయితే వచ్చేసి 100 రైస్ కుక్కర్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. మీరైతే మిస్ చేసుకోవాలి. జస్ట్ 1000 రూపీస్, ఫుల్ జెన్యూన్. మీకైతే ఇప్పుడు ప్రాపర్టీ కూడా చూపెట్టేసిన కదా. అట్లనే ఇది మనకి ఈ మెగా లక్కీ డ్రా ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో అన్న కూడా మనతోనే ఉన్నాడు, కార్తిక్ అన్న. ఒకసారి కార్తిక్ అన్నతో కూడా క్లారిఫై చేసుకున్నాం. ఎందుకంటే మీకు కూడా కొంచెం డిలే ఉంటుంది, బయట ఫ్రాడ్ జరుగుతుంది. అఫ్కోర్స్ అది మనం కూడా కొంచెం గమనించుకుంటాం.
అందుకే మీరు కూడా నాకు డిఎం చేస్తున్నారు రియలా కాదని నేను మీకు క్లారిటీ ఇవ్వడానికే నేను ఈ ఫుల్ వీడియో అయితే తీస్తున్నా. ఒకసారి అన్నతో కూడా మాట్లాడేద్దాం. ఇప్పుడు మెగా లక్కీ డ్రా అయితే కంటెస్ట్ చేసింది అన్ననేమ్ అయితే వచ్చేసి కార్తిక్ అన్న అయితే మీకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తారు. ఒకసారి అన్న మాటలు కూడా మీరు వినేయండి. హాయ్ అండి అందరికీ, నా పేరు కార్తిక్. నేను కోట్లలో గల ఆదర్శ నగర్లో నివాసం ఉంటున్నాను. ఈ లక్కీ డ్రా పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ హౌస్ వచ్చేసి సేల్ చేద్దామని చాలా రోజుల నుంచి 1.5 year నుంచి కూడా దీన్ని సేల్కు పెట్టాను. దీనికి ప్రైజ్ నేను అనుకున్నటువంటి ప్రైజ్ రాకపోవడం వల్ల ఈ సేల్ అనేది కాలేదు. అందువల్ల కొంచెం మనకు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇది ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్లో ఉందని చెప్పి కండక్ట్ చేయడం జరిగింది. అనుకున్నట్టే ప్రజల వద్ద నుంచి కూడా మంచి సానుకూల స్పందన కూడా వస్తుంది. ఎలాంటి మోసాలు కానీ ఎలాంటి దేనికి ప్రలోభాలకు లొంగకుండా దీన్ని ఖచ్చితంగా జనవరి 6 నాడు జెన్యున్గా ఎవరికి పలిగినా కానీ వారికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడుతున్నా కూడా తెలియజేస్తున్నాం. అట్లనే మనకి 26 జనవరి 26 జాన్ నాడు విత్డ్రా అయితే ఉంటుంది కదా మన కూపన్. ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. జస్ట్ మనకి హౌస్ అయితే మన నేమ్ మీద రిజిస్ట్రేషన్ అవుతుంది కదా. మనకి జస్ట్ ఒక కండిషన్ ఉంది. కండిషన్ ఏంటి అని అంటే జస్ట్ మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఎంత ఉంటుందో అది మనమే భరించుకోవాలి. ఎందుకంటే అన్న వాళ్ళు మనకి డ్రా పెట్టిళ్ళు ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ మనం పెట్టుకోవాలి అంతే. అట్లనే 2 నుంచి వెళ్ళి 7 వరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. 7 నుంచి 107 వరకు 100 రైస్ కుక్కర్స్ ఉన్నాయి. మిస్ అయితే చేసుకోవాలి.